సో అంటే వరుసగా దీంతో పాటుగా చూసుకుంటే ఈ మధ్య కాలంలో జగన్ గారి పైన వరుసగా అంటే షర్మిల గారి దగ్గర నుంచి సునీత గారి దగ్గర నుంచి మొన్న విజయం ఒక లేఖ రాయటం ఇప్పుడు ఇలాంటి సంఘటనలు రావటం వీటన్నిటి వల్ల వైఎస్ఆర్సీపీకి కానీ జగన్ గారిని కానీ ఏమైనా వ్యక్తిగతంగా ఇమేజ్ ఏమైనా తగ్గే అవకాశం ఉంటుంది, ఇది ఆ పార్టీకి ఏమైనా ఇబ్బందికర పరిస్థితులు క్రియేట్ చేసే అవకాశం ఉండొచ్చు అంట. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ ఒక స్లోగన్ ఇస్తుంటాడు, సింహం సింగిల్ గా వస్తుందని. అది ఏదో సినిమాటిక్ గానో లేదా సింహం అనే ఇమోషనల్ కోసం చెప్పేది. ఆయన దాన్ని నమ్ముతున్నాడు. దాని వెనకాల ఒక ప్రత్యేకత కూడా ఉంది. సింహానికి ఒక ప్రత్యేకత ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు సింహం సింగల్గా అంటే సింహం టైప్, సింహం లాగా ఆత్మాభిమానం కలిగినట్టు వ్యక్తి. సింహం ఎంత ఆత్మాభిమానంతో ఉంటుందంటే, సింహం వేటాడుతుంది, అది ఏనుగు కుంభస్థలాన్ని కొట్టడానికి ఇష్టపడుతుంది. గుంపులు గుంపులుగా ఏనుగు వస్తే సింహాలు కూడా పరిగెత్తాయి, కానీ గుంపులు గుంపులు కొట్టలేదు. ఏనుగు కుంభస్థలాన్ని కొట్టి భుజించడమే దానికి చాలా ఇష్టం సింహానికి. కానీ పొరపాటు వయసు అయిపోయి దాన్ని కొట్టలేని పరిస్థితి వచ్చి కదలలేని పరిస్థితి సింహానికి వచ్చేస్తే, ఏనుగులు కూడా దొరకకపోతే ఎండుగడ్డి ఉంటుంది కదా, ఆ ఎండుగడ్డి తిని బతకచ్చు. కానీ ఎండుగడ్డి తినేదానికన్నా చావడానికి సింహం సిద్ధపడుతుందట. అంటే అది ఎండుగడ్డి తినదట, కొడితే సింహాసనం కొట్టాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఆ టైప్. సింహం సింగల్ అంటే దీని వెనకాల ఉన్న స్టోరీ ఇది. కాబట్టి ఆ టైప్ జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ఆయన ఎదుర్కొంటానే ఉంటాడు గమ్యాన్ని చేరేంత వరకు. ఎట్లయితే సింహం తాత్కాలికంగా చావో బతుకో చూసుకునే టైప్ కాదు, అది సింహస్థలాన్ని దాన్ని ఏనుగు సింహస్థలాన్ని కొట్టినట్టే జగన్మోహన్ రెడ్డి గారు కొడితే అధికారం రావాలి, అప్పటి వరకు కొడతానే ఉండాలి. ఇది ఆయన స్టైల్. నచ్చచ్చు నచ్చకపోవచ్చు, కానీ అట్లాంటి స్వభావం కలిగిన వ్యక్తి రాటుదేలాడు. జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి భారతి గారు ఎదుర్కొన్న పరిణామాలే వాళ్ళని రాటుదేలిచ్చినాయి. పరిపూర్ణ మనిషిగా తయారు చేయించడానికి కారణమైంది ఇట్లాంటి పరిణామాలే. జగన్ గారు పార్టీ పెట్టే సమయానికి ఆయన పైన ఏ ఆరోపణలు లేవు. పార్టీ పెట్టారో లేదో అవినీతి పరుడు అన్నారు, 16 నెలలు జైల్లో పెట్టారు, పెద్ద క్రైసిస్. ఆ తర్వాత 2014 ఎన్నికలు జరిగినాయి, ఓడిపోయినారు. 2014 ఎన్నికలు ఓడిపోయిన తర్వాత 63 మంది కలిసి దాన్ని 23 మంది గెలిపించినారు వెరవల. మళ్ళీ కొట్టాడు కూడా. అంటే 9 ఏళ్లు కొట్టి 19లో అద్భుత విజయాన్ని సాధించాడు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎదురుతున్న పరిణామాలు చూసి బెదిరిపోయే సమాచారం కాదు, దాంట్లో మరింత రాటు దాల్తాడు. అంటే విపత్కర పరిస్థితుల నుంచి ఎదుర్కోవడం ఆయనకు ఒక ఫ్యాషన్ అంటావా, ఆయనకు ఒక లక్ష్యం అంటావా తెలియదు, కానీ అదే ఆయన్ని మొండోడుగా గట్టోడుగా తయారు చేసింది. అట్లే వైఎస్ భారతి గారు కూడా, వారు డే 1 జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్ళే నాటికి 2 పిల్లల పరిస్థితి అంతా చాలా చిన్న పిల్లలు. ఒక పక్క ఆమె చూస్తున్న పార్టీ చూస్తున్న వ్యాపారాలన్నీ, జగన్ గారు చూస్తున్న వ్యాపారాలన్నీ ఈడీ అటాచ్మెంట్లోకి వెళ్ళిపోయినాయి, కేసులు అటాచ్మెంట్లోకి వెళ్ళిపోయినాయి. ఎక్కడ సాంకేతిక తప్పు జరిగితే ఇన్స్టిట్యూషన్స్ దెబ్బతింటాయి. జగన్ గారు బెయిల్ సమస్య వస్తుంది. సంస్థల్ని రూల్ ప్రకారం పాటిస్తూ ఈడీ కేసులో ఉన్న సమస్యలను కాపాడుకుంటూ తన 2 పిల్లల్ని తండ్రి 16 నెలలు జైల్లో ఉంటే ఏం చెప్పాలి 2 పిల్లలకి, చిన్న వయసు. కానీ వాళ్ళని దగ్గర చూసుకొని కంటికి రెప్పలా చూసుకోవడమే కాదు, ఆ క్రిటికల్ సిచ్యువేషన్ నుంచి వాళ్ళు ఎదగనిచ్చి ఇంటర్నేషనల్ స్కూల్లో టాప్ మెరిట్ స్టూడెంట్స్ గా తయారు చేశారు. క్రిటికల్ నుంచి ఎవరైనా 16 నెలలు జైల్లో ఉంటే ఆ పిల్లలు కుంగిపోతారు, ఆ ఇబ్బంది లేకుండా తను చూసుకుంది. అంటే భారతి గారు ఎదిగింది, ఆమె నిర్మోహమాటంగా తయారైంది, పరిణితి చెందిన మహిళగా తయారైంది ఎక్కడంటే పరిస్థితుల కారణంగానే. ఇన్ని ఎదుర్కొన్న పరిస్థితులు నిలబడ్డారు కాబట్టి ఆమె వెరవలేదు. చాలా మంది అనుకుంటారు ఈ మధ్య కాలంలో ఆమె పైన రోజు విమర్శలే, సినిమాలు తీసే స్థాయికి దిగజారినారు, రోజు ఆమె పైన డిబేట్లు పెడుతున్నారు. ఆమె ఎందుకు అంత మౌనంగా ఉంటుంది, ఆమె ఎందుకు భయపడదు లేకపోతే పట్టించుకోదంటే ఈ రాటుదేలుందే. దేవుడి నుంచి ఎదురు దెబ్బలే కదా, ఏ రోజు ప్రశాంతత లేరోళ్ళు. జగన్ గారు పార్టీ పెట్టిన రోజు నుంచి కష్టాలే. కాబట్టి ఇవన్నిట్లో నుంచి, అంటే ఎందుకు ఈ ఉదాహరణ చెప్పానంటే, వారు రాటుదేలారు, పరిపూర్ణ మనిషిగా తయారయ్యారు. అంటే ఏ పరిస్థితిని ఎదుర్కోవడం, మన అనుకున్న లక్ష్యాన్ని నుంచి అటు ఇటు కదలరు. మన లక్ష్యం ప్రజలు మనం నమ్ముకున్నారు, గెలవాలి, వాళ్ళకి ఏదైనా చేయాలి. ఓడిపోయినామా ప్రతిపక్షంలోని ప్రజల తరపున పోరాడాలి, రెండే తెలుసు. జగన్ గారు పోరాడుతుంటాడు, నేను ఇంటిని చూసుకుంటాను. దీనికోసం ఎదురయ్యే ఏ పరిణామాన్ని ఎదుర్కొంటారు. కాబట్టి ఇప్పుడు జైలు 16 నెలలు జైలు జీవితం, ఈడీ కేసులు, గెలిచిన వాళ్ళు సగం మంది వెళ్ళిపోవడం, దీన్ని చూసినటువంటి ఆ కుటుంబం 10 ఏళ్ళు కాదు, రాజశేఖర రెడ్డి గారు రాజకీయాలు ఉన్నప్పటి నుంచి ప్రతిరోజు క్యారెక్టర్ అసెస్మెంట్ ఆ కుటుంబం పైన. అయినా నిలబడిన ఆ కుటుంబం శర్మిల గారు లేదా విజయమ్మ గారి ద్వారా వచ్చిన ఈ సమస్యను ఎదుర్కోలేకుండా చితికిలు పడే సమస్య లేదు. కాకపోతే కొంత సున్నితమైన సమస్య, అమ్మ చెల్లి, కొంత బాధ ఉంటుంది.
కానీ జగన్ గారు వీటన్నిటిని భారతి గారు జగన్ గారు ఆ కుటుంబం ఎదుర్కొన్న తీరు చూస్తే వాళ్ళేం వెరవరు, మరింత పట్టుదలగా మరింత రాటుదేరు ఉంటారు తప్ప దీని ప్రభావం తాత్కాలికంగా బాధపడతారు. జగన్ గారు బాధపడతారు, భారతి గారు కుటుంబం అత్త మరిది అమ్మ చెల్లి జగన్ గారికి కాబట్టి ఆ పేగు బంధం ఉంటుంది కదా, ఆ పెయిన్ ఉంటుంది. పార్టీ కార్యకర్తలు కూడా రాజశేఖర కూతుర్ని ఏమని విమర్శించాలి, రాజశేఖర గారి సైతే ఈ ఇబ్బంది ఉంటుంది. కానీ ఇక్కడి నుంచే రాటు తేలుతారు, గట్టిపడతారు, ముందుకెళ్తారు. కాబట్టి ఈ పరిణామాలు తాత్కాలిక కొంత ఇన్కన్వీనియన్స్ అయినా అల్టిమేట్ గా వాళ్ళు గట్టిగా నిలబడతారనే దానికి గత అనుభవాలు చూస్తే తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ సార్.